అయ్యాడు. మేము కృష్ణానగర్ వ్యాక్స్ బేకరీ ఉండేది, వ్యాక్స్ బేకరీ వెనకాలే జూబ్లీస్ రోడ్ నెంబర్ 10లో అక్కడ ఫస్ట్ ఉన్నాము. అక్కడ నుంచి మణికొండలోనే ఒక 5-6 ఇల్లులు, అండ్ దెన్ గండిపేట వెళ్ళాం, గండిపేట నుంచి కోకపేట వచ్చాం. మీతో లాస్ట్ గా ఎప్పుడు రాజస్థాన్ ట్రావెల్ చేసింది? మార్చ్ 14 2024 వెళ్ళిపోయాడండి. ఇప్పుడు ఇది ఏప్రిల్ 16, 1 year అవుతుంది ఎగ్జాక్ట్ గా రాజు వెళ్ళిపోయి ఇంట్లో నుంచి. మరి 1 year వెళ్ళిపోయినప్పటి నుంచి నాకు ఇన్కమ్ సోర్స్ లేదు, చూసుకోవాలి కదా అతను మనిషి. సార్ చూసుకోలేదు, నన్ను చూసుకోలేదు, ఓకే. అతను తెచ్చుకొని డాగ్స్ చూసుకోలేదు, ఓకే. ఇంటి మెయింటెనెన్స్ అన్న కట్టాలి కదా, ఇల్లు అతనిది అయినప్పుడు. సంవత్సరం నుంచి ఇంటి మెయింటెనెన్స్ కట్టలేదు, సరే కరెంట్ బిల్ మేము వాడుతున్నాం, మేము కట్టుకోవాలి. ఇంటి మెయింటెనెన్స్ అన్నది అయితే కమ్యూనిటీ బేసిక్, ఉన్నా లేకపోయినా కట్టుకోవాలి. అది కూడా కట్టలేదు, ఇల్లు నాదని వచ్చేసారు. సరే వచ్చారు, నేను వీళ్ళది కాదు అని అయితే పంపించలేను, వాళ్ళది కాకపోయినా సరే, ఎందుకంటే వాళ్ళది కాదు, వాళ్ళ తాతలు ఇచ్చిన ఆస్తి అంతకన్నా కూడా కాదు. రాజ్ తరుణ్ అనే వ్యక్తి తన కష్టంతో ఎలా అయితే సంపాదించుకున్నాడో, బయట ప్యాషన్తో పనిచేసి, నేను ఇంట్లో ఉండి నేను నా కష్టంతో నేను చేసుకుంటూ మా సంసారం మేము చూసుకుంటూ చేసుకున్నదే. అతనికి ఎంత బాధ్యత ఉందో నాకు అంతే బాధ్యత ఉంది. మగాడిగా అతనికి ఎంత నష్టపోయిందో ఆడదానికి నాకు అంతే పోయింది. మగాడిగా అతనికి ఎంత కెరియర్కి దెబ్బ పడిందో అతనికంటే ఎక్కువ ఆడదానికే ఉంటుంది. ప్రాణం కంటే మానం ఎక్కువ, అది ఆడదానికి ఎక్కువ పడుతుంది, మగాడికి కాదు. మగాడు తిరిగితే మగాడు అంటారు, ఆడదానిపైన మచ్చ వస్తే మాత్రం ఆవిడని ఏమంటారో. ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ రిపోర్టరే ఆ వర్డ్స్ యూజ్ చేసి మాట్లాడింది. ఆవిడ ఇంటిగ్రిటీకి నేను నమస్కరిస్తున్నాను నిజంగా. 24 గంటలు కావస్తా ఉంది, ఇప్పటి వరకు మీ చిన్నోడు ఏమైనా స్పందించిండా దీనిపైన? నా చిన్నోడు ఎందుకు స్పందిస్తాడంటే, నా చిన్నోడు నా చిన్నోడు ఇంకా నావోడే, కానీ ఏ చిన్నదాని దగ్గర ఉన్నాడో నాకు తెలియదు. ఇంకా డౌట్ అసలు క్లారిఫికేషన్ ఫుల్ ఉంటది. ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ లో ఉన్నాడు అది నేనేం అసలు అటువైపు చూడట్లేదు. అతను మంచిగా సినిమా చేసుకోవాలనుకున్నాను, పని చేసుకోవాలనుకున్నాను, మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఇంకా నాకు ఇన్కమ్ సోర్స్ లేదు కాబట్టి పని ఎంతసేపు నా పేరెంట్స్ పైన మాకు సర్వైవల్ ఫుడ్ వరకు చూసుకోగలుగుతున్నారు మమ్మల్ని, కానీ అందుకు మించి ఇంకా మాకు కొంచెం కష్టంగా ఉంది. సరే వర్క్ చేసుకుందామన్న దాంట్లోని నేను కూడా బయట కంట్రీకి వెళ్ళడమో లేకపోతే ఇంకేదైనా పని చేసుకోవడమో అన్న దాంట్లోని రాజుకి మనస్ఫూర్తిగా సారీ చెప్పాను. ఇలాంటి టైంలో పైన నిన్న వచ్చిన హైడ్రామా జరిగింది వితౌట్ మై ఇన్విటేషన్, వితౌట్ మై యాక్సెప్టెన్స్, వితౌట్ మై పర్మిషన్. ఈ విల్లాలో వితౌట్ పర్మిషన్ గా లోపలికి ఒక్క వ్యక్తి కూడా వచ్చేటువంటి అవకాశం లేదు. ఇప్పుడు కూడా వీళ్ళందరూ ఎలా వచ్చారు? 10-15 మంది. రాజ్ తరుణ్ మేనేజర్ కి ఫోన్ చేశాడు, అతని పేరు సురేష్, గేట్ దగ్గర ఉంటాడు. మీరు వెళ్ళేటప్పుడు ఒకసారి అతని దగ్గర కూడా బయట తీసుకోండి, అతను మీకు స్క్రీన్ షాట్ చూపిస్తాడు. రాజ్ తరుణ్ మొబైల్ నుంచి స్వయంగా వచ్చి మా వాళ్ళు వస్తున్నారు అని చెప్పి ఎంట్రీ ఇస్తేనే వాళ్ళందరూ పట్టుకొచ్చారు. నిన్న ఏం జరిగింది వీళ్ళు వచ్చిన తర్వాత ఎపిసోడ్? సో ఒక్కసారిగా చాలా మంది అరుపులు. లేదు, ఫస్ట్ ఒక్కసారిగా సౌండ్ వచ్చిందండి, పిల్లలందరూ అరిచారు. లేదు, నేను పైన రూమ్ లో ఉన్నాను, నేను స్నానంకి వెళ్తున్నాను. అప్పుడే కార్తీక్ ఏమైంది అనేసరికి కార్తీక్ అక్కడి నుంచి అరుస్తున్నాడు, నేను ఇక్కడ నుంచి చూసాం. అందరు టక్క వచ్చేసారు, ఇక్కడ కెమెరాలు బికేస్తున్నారు. నేను వెళ్ళి తలుపేసుకున్నాను. ఇక్కడ కార్తీక్ తలుపు పగలగొడుతున్నా నాకు అంతా వినిపిస్తుంది. నేను వెంటనే విజయ్ గారికి కాల్ చేశాను, 100 చేయమన్నారు. నేను పైన ఉండి 100 చేసి ఇమీడియట్ గా రావాలి అని చెప్పాను. వాళ్ళు పైకి వచ్చేసి పైన తలుపు కొడుతున్నారు. నేను తీస్తాను ఆగండి అన్నాను. నువ్వు తీస్తే బాగుంటది, మేము పగల కొడితే వేరేలాగా ఉంటది అన్నాను. నేను తీసాను, నన్ను అసాల్ట్ చేశారు, రమ్మన్నారు, రానన్నాను, మొలెస్ట్ చేశారు నన్ను పైన. అక్కడి నుంచి కిందకి లాక్కోడు తీసుకోవడానికి కూడా కాదు, మొత్తం ఇంకా అసలు జుట్టు పట్టి ఈడ్చుకుంటూ వచ్చారు మెట్లు. ఇక్కడికి దిగిన తర్వాత నేను ఇక్కడ ఆంటీ అంకుల్ని చూశాను. అక్కడ వరకు వచ్చేదాకా కూడా నేను మస్తాన్ సైడ్ మనుషులను అనుకున్నాను, ఎందుకంటే వాళ్ళు 0.5 లాగా ఉన్నారు. ఆడోళ్ళు మరి 0.5 లో కూడా నాకు తెలీదు, అలాగే ఉన్నారు. మస్తాన్ సాయి వాళ్ళు దర్గాకు సంబంధించిన హిజ్రాలేమో అనుకొని వాళ్ళేమనుకున్నాను. ఇక్కడికి చూస్తే వీళ్ళు, తైరా చూస్తే ఆడోళ్లే వాళ్ళు. దాడి చేసిన వాళ్ళు మస్తాన్ సాయి అనుచరులా, రాజ్ తరుణ్ పంపిన అనుచరులా? నేను వాళ్ళు అనుకున్నాను, ఎందుకంటే వాళ్ళు అలాగే చేసుకుంటూ వచ్చారు, అలా ప్రీతి ఎలా అయితే కొట్టుకుంటూ